అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ జరగలేదు. ఎవరిని ఏకగ్రీవంగా కూడా ఎన్నుకోలేదు. అక్కడ అసలు ఓట్లే ఎవరు ఏయలేదు. అయినా కూడా ఆ గ్రామాల్లో సర్పంచ్‌లు ఎవరో అప్పుడే తేలిపోయింది. ఇది ఏ జ్యోతిషుడో చెప్పిన జోస్యం కూడా కాదు. కేవలం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనాలోచిత నిర్ణయం. తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఇక్కడి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంత అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుందో ఈ ఘటనలో మచ్చుతొనకలంతే. బీసీలు ఒక్కరు కూడా లేని గ్రామ పంచాయతీల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరి ఇప్పుడు ఆ ఊర్లకి సర్పంచులు లేనట్టేనా అనే అనుమానం సామాన్య జనాల్లో కలుగుతుంది. ఏదైనా ఒక ఊర్లో ఒక వ్యక్తి సర్పంచ్గా నిలబడాలంటే ఆ వ్యక్తి ఆ ఊరికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆ ఊర్లో ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి. కానీ అసలు ఆ ఊర్లో సర్పంచ్గా పోటీ చేసే అర్హతే ఎవరికి లేకుంటే అప్పుడేం చేయాలి? ఇప్పుడు అదే అనుమానం తెలియజేస్తుంది చాలా పంచాయతీలు. గత ప్రభుత్వం చాలా తండాల్ని గ్రామ పంచాయతీలుగా చేసింది. అసలు తండాలంటే ఏంటి? సాధారణంగా ఎస్టీ కమ్యూనిటీలో లంబాడా సామాజిక వర్గం వాళ్ళు ఉండే వాటిని తండాలుగా వ్యవహరిస్తారు. అట్లాంటి తండాలనే గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా మార్చింది. ఇప్పుడు ఆ తండాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది ఇప్పుడున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఉదాహరణకు నిర్మల్ జిల్లా హనుమాన్ తండా, ఆదిలాబాద్ జిల్లా సావర్గాం, పిచర, ఆరేపల్లి ఈ గ్రామాల్లో కూడా ఒక్క బీసీ వ్యక్తి కూడా లేడు. ఇవన్నీ ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాలు. నల్లగొండ జిల్లా తూర్పు తండా, జైత్రాం తండా, నూనావత్ తండా, గోన్య తండా, మాన్ తండా, బాలాజీనగర్ ఈ పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ పూర్తిగా ఉన్నది ఎస్టీ జనాభా, కానీ అక్కడ వచ్చిన రిజర్వేషన్ మాత్రం బీసీ. ఈ గ్రామాల్లో ఒక్క బీసీ ఓటు కూడా లేదు. అయినా బీసీ రిజర్వేషన్ కేటాయించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇక ఖమ్మం జిల్లా మంగళ తండాలో ఒక విచిత్రమైన పరిస్థితి. ఆ తండా మొత్తం మీద ఒకే ఒక బీసీ ఒంటరి మహిళ నివసిస్తుంది, మిగతా అంతా ఎస్టీలే. ఇప్పుడు ఆ తండా వాసులకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆ మహిళనే సర్పంచ్గా ఎన్నుకోవాల్సిన దురవస్థ ఏర్పడ్డది. మెజారిటీ ప్రజలకి ఇష్టం లేకున్నా ఆవిడే ఆ గ్రామానికి సర్పంచ్ అయి కూర్చునే ఆవశ్యకత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితే ఖమ్మం జిల్లా ధర్మతండ అనే పంచాయతీలో కూడా ఏర్పడింది. ఆ గ్రామంలో కూడా ఒకే ఒక బీసీ కుటుంబం, అందులో ఇద్దరు భార్యాభర్తలే ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఇప్పుడు సర్పంచ్గా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఆ తండాలో ఏర్పడింది. ఈ రెండు గ్రామాల్లో మాత్రం ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా అక్కడున్న ఆ వ్యక్తుల్నే సర్పంచ్గా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు. లేదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూనుకొని రిజర్వేషన్ అయినా మార్చాలి. ఇప్పటికైనా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి పొరపాట్లను సవరిస్తే బాగుంటుంది. లేదంటే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొద్దిమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.